రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. అదేదో సినిమా జనతా గ్యారేజ్ అని వచ్చింది. ఆ సినిమాలో కొందరిని సరి చేయడం కోసం ఆ గ్యారేజ్కి తీసుకెళ్ళడము, సర్వీసింగ్ చేయడము, డెంటింగ్ అండ్ పెయింటింగ్ చేయటము, తద్వారా వాళ్ళు వస్తే సరైన మార్గంలోకి వస్తారు, లేకపోతే స్క్రాప్ డిపోకి వెళ్ళిపోతారు. సరిగ్గా ఇలాంటిదే ఉత్తరప్రదేశ్లో ఒక యోగి గ్యారేజ్ నడుస్తుంది. యోగి గ్యారేజ్ కూడాను ఇన్నాళ్ళు ఇష్టారాజ్యం చేసేసి కుహనా సెక్యులర్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అలుసుతో రెచ్చిపోయినటువంటి మతోన్మాద శక్తులకు డెంటింగ్, పెయింటింగ్, సర్వీసింగ్, ఓవర్హాలింగ్, వాటర్ ట్రీట్మెంట్ పూర్తిగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. మౌలానా తౌకీర్ రజా బరేలీలో ఇటీవల ఐ లవ్ మొహమ్మద్ పేరిట జరిగినటువంటి ఊరేగింపుని హింసాత్మకంగా చేయటంలో ఈయనది చాలా కీలకమైన పాత్ర అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఆయనని అరెస్టు చేశారు. నిజానికి తౌకీర్ రజా ఆయన బ్యాక్గ్రౌండ్, ఆయన సివి, ఆయన రెజ్యూమే చూస్తే చాలా పెద్దది. ఎందుకంటే ఆయన బరేల్వీ ఇస్లాంకి చాలా పెద్ద ప్రతినిధి. ఆయన ముత్తాతగారు ఒక ఆయన ఉన్నారు, తాతగారికి తాతగారు ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు మౌలానా అలా హజరత్ అహ్మద్ రజా ఖాన్ బరేల్వీ. వారు బరేల్వీ సంప్రదాయాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు. ముస్లింలు ప్రధానంగా సున్నీ ముస్లింలు రెండు భాగాల్లో ఉంటారు. ఒకటి దేవబందీలు, రెండవది బరేల్వీలు. ఈ బరేల్వీ విభాగానికి చెందినటువంటి వారు. ఈయన సోదరుడు సుభాన్ రజా ఖాన్ దర్గా ఆలా హజరత్, అంటే ఈ బరేల్వీ సంప్రదాయపు ప్రారంభం చేసినటువంటి వ్యక్తి యొక్క దర్గాను కాపాడేటటువంటి వ్యక్తి, సంరక్షణ చూసేటువంటి వ్యక్తి. కాబట్టి మౌలానా తౌకీర్ రజా చాలా పెద్ద వ్యక్తిగా ఉత్తరప్రదేశ్లో చలామణి అవుతున్నారు. పైగా ఆయన రాజకీయంగా కూడాను చాలా ప్రభావవంతమైనటువంటి ఓట్ బ్యాంక్ తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఆయన 2009లో కాంగ్రెస్ పార్టీకి, లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. 2012 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేటప్పటికి సొంత పార్టీ ఇతాహిద్ మిల్లత్ కౌన్సిల్ పార్టీ అనేటువంటి పార్టీని పెట్టి అభ్యర్థుల్ని నిలబెట్టారు. 2017 వచ్చేసరికి ఆయన అఖిలేష్ యాదవ్కి వ్యతిరేకంగా పనిచేశారు. ఈ మధ్యకాలంలో ఆయన అఖిలేష్ యాదవ్ ప్రభుత్వంలో పనిచేశారు. ఒక కార్పొరేషన్కి చైర్పర్సన్, హ్యాండ్లూమ్ కార్పొరేషన్, దానికి చైర్పర్సన్గా కూడా ఉన్నారు. ఎక్కడో అఖిలేష్తో చెడింది పంపకాలతో. దాంతో ఆయన 2017లో ఆయన ఓటమికి కారణమయ్యారు. ఆ తరువాత నుంచి కూడాను ఆయన సిఏఏ కావచ్చు, ఎన్ఆర్సీ కావచ్చును, ఆ తర్వాత 2007లో తస్లిమా నస్రీన్ని బెదిరిస్తూ వ్యాఖ్యలు చేయటం కావచ్చు, 2010లో బరేలీలో జరిగినటువంటి మత ఘర్షణలు కావచ్చును, ట్రిపుల్ తలాక్ కావచ్చు, జ్ఞానవాపి కావచ్చు, వీటన్నిటిపైన చాలా ఉగ్రమైనటువంటి, ఉద్రేకపూరితమైనటువంటి హింసను రెచ్చగొట్టే కామెంట్లు ఆయన చేస్తూ ఉంటారు. కాబట్టి ముస్లిం ఓట్ల మీద ఒక ఆధిపత్యం ఉంది. అందుకని ఆయన సీలింగ్ ల్యాండ్ను ఆక్యుపై చేసుకున్నారు, మున్సిపల్ ల్యాండ్ను ఆక్యుపై చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ను ఆక్యుపై చేసుకుని ఎకరాలకు ఎకరాలు భవంతులు కట్టారు, ఫంక్షన్ హాల్స్ కట్టారు, రకరకాల కట్టడాలని నిర్మించారు. ఆయనని ఎవరు ప్రశ్నించే పరిస్థితిలో లేరు. అటువంటి వ్యక్తి. అన్ని రాజకీయ పార్టీలు ఆయన దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాయి. ఒక్క పార్టీ బీజేపీ ఆయన దగ్గరికి ఎప్పుడూ వెళ్ళలేదు. బరేల్వీలో ఇటీవల ఐ లవ్ మొహమ్మద్ పేరిట జరిగినటువంటి ఊరేగింపు హింసాత్మకమైంది. దీనిలో పెట్రోల్ బాంబులు, తపంచాలు, ఉత్తరాదిలో వీటిని తమంచే అంటారు. ఈ తమంచాలు లేదా తపంచాలు, బాంబులు, రకరకాల వస్తువులతోటి ఈ ఊరేగింపులో పాల్గొనడమే కాకుండా ఊరేగింపు హింసాత్మకమైంది. దాంతో బండి సర్వీసింగ్కి వెళ్లాల్సిన సమయం వచ్చింది. మొత్తం మీద యోగి ఆదిత్యనాథ్ ఈయనను నేరుగా అరెస్ట్ చేసి ఫతేగఢ్ జైలుకి తీసుకెళ్లారు. ఫతేగఢ్ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆ జైల్లో పెట్టడం వల్ల ఉత్తరప్రదేశ్ అంతా కూడా భగ్గుమంటుందని ఈయన ఆశించారు. కానీ ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అన్నట్టుగా కలువులో దూరి సైలెంట్గా ఉన్నారు. ఏ గొడవ లేదు. ఇప్పుడు ఈయనని కోర్టుకు కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాత్రమే ఈయన విచారణ జరిగేలా చేశారంటే మొత్తానికి ఈయన చుట్టూ ఉన్నటువంటి ముఠాకి సంబంధం లేకుండా చేశారు. అంతేకాదు,
రజాకి అత్యంత సన్నిహితులైనటువంటి డాక్టర్ ఫైజల్ నదీం, ఆ తర్వాత మోమిన్ ఖురేషి, హజరత్ హనీర్, నాజిద్ సక్లేని, సుభాన్, డాక్టర్ నసీం, అదేవిధంగా మునీర్ ఇద్రిసి, నాయాబ్ అలియాజ్ మున్నా, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళతో పాటు ఫర్హత్ పర్వీన్ అనేటువంటి వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. ఈ ఫర్హత్ పర్వీన్ తౌకీర్ రజా పారిపోతుండగా ఆశ్రయం ఇచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయనని కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద నెమ్మదిగా ఒక్కొక్క ఎక్కడ నట్టు లూజ్ అయింది, ఎక్కడ ఏది ఫెయిల్ అయింది, ఎక్కడ ఏది మార్చాలి, ఇవన్నీ కూడా వివరాలు వచ్చేసరికి లక్నో నుంచి బరేల్వీ దాకా, మురాదాబాద్ నుంచి ముజఫర్ నగర్ దాకా, సంభల్ దాకా ఉన్నటువంటి ఈ మొత్తము ఉత్తరప్రదేశ్లో ఏకకాలంలో అల్లర్లు జరిపేందుకు జరిగినటువంటి ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం గుర్తించి అనేక మందిని అరెస్ట్ చేసింది. దాదాపు 100 మంది అల్లర్లు చేసిన వాళ్ళని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం, 77 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అనేక మంది మీద 10 రకాల కేసులు పెట్టడం జరిగింది. అన్ని కేసుల్లోనూ A1 తౌకీర్ రజా ఆయన జీవితంలో ఊహించి ఉండడు. అలాంటిది ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా, బరేలీ మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నటువంటి మెహర్ ఖాన్ అతని పేరు, అదేవిధంగా సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అయినటువంటి ఖయ్యామ్, ఆ పక్కనే బరేలీకి దగ్గరలో ఉండే మోహన్పూర్ గ్రామ ప్రధాన్ అంటే సర్పంచ్తో సమానం, ఆయన పేరు జాఫర్, వీళ్ళందరినీ కూడాను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి 7 పేర్లు, ఫైజల్ నదీం కావచ్చు, మోమిన్ ఖురేషి కావచ్చు, హనీర్ కావచ్చు, సక్లేని కావచ్చు, సుభాన్ కావచ్చు, నాయాబ్ కావచ్చు, వీళ్ళందరినీ కూడాను ఈ బరేలీ అల్లర్లలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులుగా వీళ్ళని కీలక అక్యూజ్డ్గా వీళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్లో ఒక రకమైనటువంటి సైలెన్స్ వచ్చేసింది. రాష్ట్రమంతా భగ్గుమనిపించాలనుకున్నటువంటి వ్యక్తులు ఆదిలోనే హంసపాదులాగా బరేలీలోనే బడిత పూజ జరిగేటప్పటికీ పాపం ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. తౌకీర్ రజాకి చెందినటువంటి మున్సిపల్ ల్యాండ్ కావచ్చు, మీద కట్టినటువంటి అక్రమ కట్టడాలు, సీలింగ్ ల్యాండ్ని ఆక్రమించుకుని కట్టినటువంటివి, వీటన్నిటినీ బుల్డోజర్లు నేలమట్టం చేస్తున్నాయి. ఈ 7 ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టి ఉన్నారో వాళ్ళ కట్టడాలు అక్రమము, అనుమతులు లేకుండా కట్టారు, 4 అంతస్తుల అనుమతి తీసుకుని 7 అంతస్తులు కట్టారు. అటువంటి వాటన్నింటినీ కూడాను పూర్తిగా తొలగించే పనిలో యోగి గ్యారేజ్ ప్రస్తుతం బిజీగా ఉంది. మౌలానా తౌకీర్ రజా ప్రస్తుతము ఫతేగఢ్ జైల్లో ఉన్నారు. ఫతేగఢ్ జైల్లో ప్రజలను కూడా కలుసుకోవడానికి వీలు లేకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే న్యాయమూర్తి ముందు హాజరవి తన వాదనను వినిపించుకునేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. దీంతో ఉత్తరప్రదేశ్లో రాష్ట్రమంతా జరగాల్సినటువంటి అల్లర్లు ఆగిపోయాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.